నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోర్టుగారి భాస్కర్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల మున్సిపల్ జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారు జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించింది మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగింది సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ టీడీపీ పార్టీ నాయకులు మరియు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు నగదు చోరీ చేసే 2 మహిళలు అరెస్ట్ చోరీకి గురైన 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు 3 సెల్ ఫోన్లు స్వాధీనం వెల్లడించిన తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణరావు వార్తల్లోని వివరాలు రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోర్టుగారి భాస్కర్ తెలిపారు గురువారం మధ్యాహ్నం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చిన వారికి 11 లక్షలు పారితోషికం ఇస్తారని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే అవుతుందని అన్నారు దీని వెనకాల బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు వెంటనే షిండే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు టిక్కీ రాయల్ పరదేశీ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే షిండే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్య రాహుల్ గాంధీ గారి నాలుగు కోస్తే తెస్తే 11 లక్షల రూపాయలు పారితోషికం అని చెప్పడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టి లాంటిది ఎందుకంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాంటి మా నాయకుడిని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి రాజకీయంగా ఎదుర్కోవాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంతేగాని నాలుగు కోస్తాం మెడకాయలకు వస్తాం ఆకాయలకు వస్తాం అంటే మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఓటోలే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమనేసి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ముఖ్యంగా శివసేన పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే పార్టీ అయితే షిండేను వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దుపరచాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మేము దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో అనేక చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని టౌన్లలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ షిండేకి వ్యతిరేకంగా మేము ఇప్పుడు 1 టౌన్ పిఎస్ చిత్తూరులో కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం రాహుల్ గాంధీ గారి పైన ఇలాంటి వ్యతిరేకమైన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు పార్లమెంటులో ఆయన్ని ఎదుర్కోలేకుంటే పార్లమెంటులోనే మీరు మీ రాజకీయ పార్టీలంతా కూడా గాజులేసుకొని బయటకు పోవాల్సిందిగా కోరుతున్నాం బయటకు వచ్చి ఇలాగా నాలుక కోస్తాము తల తీస్తాము అని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెప్పించిన విధానం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రేమపూర్వకంగా ప్రజలతో మెలగాలని మీరు ఇలాగా మా నాయకుడు గురించే మీరు మాట్లాడే పద్ధతి ఇలాగే కొనసాగిస్తే మేము కూడా మీ నాలుకే కాదు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పేదానికి మాకు కూడా తెలుసు కాబట్టి ఆ శివసేన వర్గం ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో వానికి తీవ్రంగా చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి అతనిపైన కేసు ఫైల్ చేయవలసిందిగా చిత్తూరు నగరాధ్యక్షుడిగా చిత్తూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ ఆంధ్ర 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నందు సిఎస్కు కలెక్టర్ వివరిస్తూ, తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీకాళహస్తి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలుకు మంది తిరుమల, శ్రీకాళహస్తిలో 50,000 మంది పర్యాటకులు జిల్లాలను సందర్శిస్తూ ఉంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటల్స్ ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుండి 3 రోజులు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైండ్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర 2047 సాధన కొరకు మున్సిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని, అందుకొరకు 100 రోజులు వార్షిక 5 ఏళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. అనంతరం వికసిత్ భారత్ 2047 నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆమోదం, ముఖ్యమంత్రి సూచనల సలహాలతో తుది రూపం దిద్దుకున్న స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో రానున్న 5 ఏళ్ల కాలంలో 2024-25 నుండి 2028-29 వరకు అమలు చేయుచున్న కార్యక్రమాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సదరు విజన్ డాక్యుమెంట్ తయారీకి సిపి కోఆర్డినేషన్ అధికారిగా ఉంటారని తెలిపారు. మండల, మున్సిపల్ విజన్ డాక్యుమెంట్ తయారీతో సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను మార్గదర్శకాల మేరకు ఆచరణాత్మకంగా తయారు చేయించాలని సూచించారు. సీఈఓకు అందే ప్రచార సామగ్రిని మండల పరిషత్, మున్సిపల్ అధికారులు సూచించిన తేదీల్లో తీసుకువెళ్లి వారి ప్రాంతాల్లో ప్రదర్శించాలని అన్నారు. అందులో వ్యవసాయ మరియు వ్యవసాయేతర అంశాలకు జిల్లా అగ్రికల్చర్ అధికారి, పరిశ్రమలకు సంబంధించి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, నిర్మాణ రంగం సంబంధించి జిల్లా R&B అధికారి, ఆరోగ్య సర్వీస్ సెక్టార్కు డిఎంహెచ్ఓ, విద్యా సంబంధిత అంశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖలకు సంబంధించి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, కార్పొరేషన్లు, ఇతర శాఖలు, PDDRDA, పంచాయతీలకు జిల్లా పంచాయతీ అధికారిని బాధ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ విజన్ డాక్యుమెంట్ తయారీ ఎంతో బాధ్యతగా చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, పోనగంటి భాస్కర్, మల్లకుప్పం శేఖర్ తదితరులు విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు. టీటీడీ పాలక మండలిలో 85 మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని, దీనిపై తాము కోర్టుకెళ్లగా 52 మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఎండగట్టారు. అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ గనుక స్వామివారి ప్రసాదాలలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయటం వెనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు వ్యవహార శైలి ఉంది. మేము మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. మేము మతతత్వ పార్టీ కాదు. భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా, హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా, దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. 2019లో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీ, నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్లిన కారణంగా 52 మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? నీ ఊర్లో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమంది వేసుకో, 80 మంది కాకపోతే 800 మందిని వేసుకో,
మాకు అభ్యంతరం లేదని చెప్పాం. అదైన తర్వాత 2020 ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంది. 5,000 కోట్ల రూపాయలు అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్రలు ఉన్నటువంటి వారు లేరా? నేర చరిత్రలు ఉన్నటువంటి వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా మీరు నియమించలేదా? అది కాకుండా నాణ్యమైన అన్నప్రసాదం అందించట్లేదని చెప్పి తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా? పవిత్రమైన లడ్డు మిత్రులారా, తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డును భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, ఆర్సి మునికృష్ణ, చేచర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో నీతులు వల్లిస్తూ గోతులు తీసే పాలన చేశారని అన్నారు. స్వామివారి ఖజానాను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలనను చేస్తోందని కొనియాడారు. ఎక్కడైనా వైసీపీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఒకప్పుడు దేవుని గురించి కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు, తిరుపతి వాసులందరికీ కూడా. అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ చేశాం. అసలు ఇంతమంది ప్రజాస్వామ్యంలో ఉండగా మీ యొక్క సమీప బంధు కరుణాకర్ రెడ్డినే ఎందుకు చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చింది? మీ సమీప బంధువు సుబ్బారెడ్డిని, మీ చిన్నాన్నను ఎందుకు టీటీడీ చైర్మన్ గిరిని అప్పచెప్పావో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఒకే కులానికి మీరు టీటీడీని ఇక్కడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ని అప్పచెప్పడమే కాకుండా ఏ విధంగా లూటీ చేశారో మొత్తం కూడా తుడా నిధులైతే మొత్తం గల్లంతు 275 కోట్లతో షాపింగ్ మాల్ అంటా ఉన్నారు. దాంట్లో ఏ విధమైన అవినీతి జరిగిందో దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని అడిగాం. 145 ఎకరాలున్నా ఏదైతే ఈ యొక్క తుడా సంబంధించిన ఆడ స్పోర్ట్స్ విలేజ్ కట్టాలని చంద్రబాబు నాయుడు తలచి స్పోర్ట్స్ విలేజ్కి ఇక్కడ ఇచ్చేసి కంప్లీట్ చేస్తే ఇక్కడ వేలాది కుటుంబాలు బాగుపడతాయి. ఆయన యొక్క దూరదృష్టిని మీరు అవన్నీ కూడా ప్లాట్ల రూపంగా అమ్మాడు పారేసినారు. ఈ విధంగా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకోండి, ప్రజలు తిప్పి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ వెంటనే ప్రమాణాలకు పిలవడం కాదు, మీరు ఎంతవరకు నీతి నిబద్ధతగా పరిపాలన కొనసాగించారో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కమిషన్లు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఏ విధంగా నాశనం చేశారు. స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది, మీ టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన మీ ఇద్దరిది బాధ్యత వహించాల్సిందే. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జరగబోయే దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా తిరుపతి యొక్క అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవం. అందుకే వీళ్ళు బెంబేలు ఎత్తిపోయి తడుముకొని ఏదైతే అది ప్రకటన చేస్తే ప్రజలు నమ్మతారనే భ్రమలో ఉండారో అది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా మరొకసారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి పరిపాలన ఉంటుంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతిలో వ్యవహరించే తీరు ప్రభుత్వ పరంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా భక్తుల మనోభావాలని గౌరవించే విధంగా మా పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్తో లడ్డు ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని దుయ్యబట్టారు. టీటీడీ రూల్స్ ను పక్కన పెట్టి ట్రేడర్స్ తీసుకొచ్చారని అన్నారు.
ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని, ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుందని, బటర్ ఆయిల్లో గేదె, ఆవు, జంతువుల నెయ్యి కలిసి ఉంటుందన్నారు. బటర్ ఆయిల్తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారని, ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ కోసం కకృతిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు. మరోవైపు తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సరఫరాదారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక కంపెనీని సైతం బ్లాక్ లిస్టులో పెట్టామని కూడా పేర్కొంది. నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న, ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఎట్టు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు. అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము, తీసుకున్న పక్క గంటకో 2 గంటకో ఇంతకుముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు పొడైపోవటము, రుచి తగ్గిపోవటము. దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్తు దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటర్ ఆయిల్ తీసుకొస్తున్నాం కదా, ఆ బటర్ ఆయిల్ ఆవు నెయ్యా కాదా, అది ఆవు నెయ్యా గేదె నెయ్యా లేకుంటే జంతువుల నెయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, నీ ఆ మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలను అరెస్టు చేసి నిందితుల నుండి 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీలకి గురైన 6 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలను అరెస్ట్ చేశామన్నారు. 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాను అరెస్టు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్రహ్మణ్య సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్యాగ్ లిఫ్టింగ్, స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి, దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ 2 ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన
ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. కాబట్టి ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నాలా. మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తిరుచానూరులోని శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ తిరుపతి నుండి 28వ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రైవేటు హోటల్లో ఆది వరాహ శక్తి రాష్ట్ర అధ్యక్షులు మహారుద్ర వారాహి స్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలలో జరుగుతున్న నష్టాలని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లు తెలియజేశారు. 22వ తేదీ జీవకోన ఆలయం నుంచి మొదలై నగర పురవేదుల్లో ఈ రథయాత్ర సాగుతుందని, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రథయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు నారాయణరెడ్డి, ట్రస్ట్ మెంబర్ బర్మ తదితరులు పాల్గొన్నారు. 28న విశాఖపట్నంతో ముగుస్తుంది. ప్రతిదినము ప్రధాన పట్టణాల్లో కొనసాగేటువంటి ఈ రథయాత్ర అక్కడుండేటువంటి అందరినీ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరినీ మమేకం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వారు ఉన్నటువంటి సమస్యల నుంచి కానీ రుగ్మతల నుంచి కానీ బయటపడే విధంగా ఈ ప్రక్రియ, ఈ మహారథయాత్ర ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. శ్రీ మబ్బు దేవనారాయణ రెడ్డి గౌరవాధ్యక్షులు, ట్రస్ట్ గౌరవాధ్యక్షులైనటువంటి ఈయన ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మాకు వెన్నింటి నడుపుతున్నందుకు 2 పీఠాల తరపున మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఆయన వెన్నింటి ఉండాలని కోరుకున్నాం. ఈ మహారథయాత్ర ఎక్కడెక్కడికి వెళ్తూ ఉందో అక్కడ యజ్ఞం జరుగుతుంది. ఈవినింగ్ 6 నుంచి 8 వరకు అక్కడ ఉన్న ప్రజలు ఆ యజ్ఞంలో పాల్గొని వారాహిదేవి, ఎందుకంటే నేను ఇక్కడ చూడటం 2-3 సంవత్సరాలు నేను వెళ్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలామంది వాళ్ళు ఏమనుకొని వెళ్ళారో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే అది వాళ్ళ ఫలితమో వరాహదేవి ఫలితమో వీళ్ళు చేసిన యజ్ఞ ఫలితాలు తెలియదు, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ. అలాగే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా యజ్ఞాల్లో పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 22 ఉదయం, రాబోయే ఆదివారం 22 ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరుతుంది పీఠం. విశాఖపట్నం వరకు యాత్ర జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం యజ్ఞం ఉంటుంది. దాని విషయాలన్నీ కూడా మన గౌరవ అధ్యక్షులు వారు తెలియజేస్తారు. మీకు ప్రజలందరి శ్రేయస్సు కోసం చేరుతున్న యజ్ఞానికి వీరందరూ భాగస్వాములు కావడం సంతోషదాయకం. తిరుపతి కరిమారియమ్మ గుడి గణపతి విగ్రహ కమిటీ సభ్యులు 4 కాల మండపం, సునప వీధి కూడలి, యాదవ వీధిలో వినాయక చవితి సందర్భంగా కలశ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది. 13వ రోజు గురువారం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కలశ వినాయకుని కలశం కోసం స్థానిక జనం క్యూ కట్టారు. 13వ రోజు గురువారం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కలశ వినాయకుని కలశం కోసం స్థానిక జనం క్యూ కట్టారు. ఇదివరకే కలశానికి 516 రూపాయలు చెల్లించి భక్తులు టోకెన్లను తీసుకుని ఉన్నారు. అదికాక ఒక కలశానికి ఎంతైనా ఇచ్చి తీసుకోవటానికి కొందరు భక్తులు సిద్ధంగా ఉన్నారు. ఈ జనాన్ని చూసి మెయింటైన్ చేయడానికి కమిటీ వారి వలన కాక పోలీసు వారి సాయం కోరారు. దీంతో మహిళా పోలీసులతో పాటు రక్షక భటులు ఈ బార్లు తిరిగిన జనాన్ని క్యూ లైన్లో నిలబెట్టారు. అయినా కలశం దక్కితే గణేశుని ఆశీస్సులు తమకు ఉంటాయనే నమ్మకంతో గంటల తరబడి క్యూలైన్లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. నిర్వాహకులు లోకేష్ తదితరులు మాట్లాడుతూ గతంలో టెంకాయలు తదితర వాటితో తయారు చేసి ఇదే విధంగా భక్తులకు పంచిపెట్టామని అన్నారు. కానీ ఈసారి కలశం సెంటిమెంట్ అని జనాన్ని ఎక్కువగా ఆకర్షించడం జరిగిందన్నారు.
శ్రీకాళహస్తి ప్రజలందరికీ మత్తు పదార్థాల వాడకం, దాని వలన కలిగే అనార్థాలు, మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే దాడులు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ గురువారం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల సహకారంతో టూకే రన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సూచనల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసు వారు కార్యాచరణ చేపట్టారు. శ్రీకాళహస్తి ప్రజలందరికీ మత్తు పదార్థాల వాడకం, దాని వలన జరిగే అనార్థాలు, మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే దాడులు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురువారం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల సహకారంతో టూకే రన్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అవగాహన చేసుకుని నేరాలు జరగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించి నేరరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో తమ వంతు పాలు పంచుకుని నేర నివారణకు నాంది పలికి ముందడుగు వేయాలని పోలీసు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పోలీస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జేడీ నెల్లూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోక్నాథ్ రెడ్డి కోళ్ల ఫారంలో దాచి ఉంచిన 5 టన్నుల తమిళనాడు అక్రమ బియ్యాన్ని జేడీ నెల్లూరు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. జేడీ నెల్లూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోక్నాథ్ రెడ్డి కోళ్ల ఫారంలో దాచి ఉంచిన అక్రమ బియ్యంను పక్కా సమాచారంతో జేడీ నెల్లూరు పోలీసులు సీజ్ చేశారు. అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్టకు చెందిన సూరిరెడ్డి, పుల్లూరు క్రాస్కి చెందిన మురగన్, గొల్లపల్లి గ్రామానికి చెందిన లోక్నాథ్ రెడ్డి, తమిళనాడు అమ్మియార్ కుప్పంకు చెందిన అశోక్ కుమార్పై కేసు నమోదు చేశారు. 5 టన్నుల అక్రమ బియ్యంతో పాటు ఒక ఓమినీ వాహనం సీజ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఓ తండ్రి తన సొంత కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పాకాల పోలీస్ స్టేషన్లో బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. సిఐ మద్దహచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకాల మండలం చెన్నుగారిపల్లి పంచాయతీ మణిపిరెడ్డిపల్లికి చెందిన బుజ్జిబాబు తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అతని భార్య కుమార్తెతో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి శ్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ధనలక్ష్మి, మునిచంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పల్లి గ్రామము, ఈ గ్రామంలో శ్మశాన వాటికి సంబంధించింది గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చిన వెంటనే దౌర్జన్యం చేసి ఇదంతా ఆపుకొని జెండాలు నాటి మొత్తం చెట్లు పెట్టేసి ఎవరిని కానీ వస్తే దౌర్జన్యం చేసి కొడుతున్నాడు మమ్మల్ని. జీ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పక్క వైసీపీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రోజు ఏదైనా మాట్లాడితే అందరూ కొట్టనొస్తున్నారు. మేము అధికారులకు పోయి చెప్పినాము, ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అధికారం మారింది కదా, అధికారంలో మారింది కాబట్టి మేము కోరుకుంటున్నాము, వచ్చి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులు. ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది, నేను శ్మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చారనీ లేదు, గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు, శ్మశానం కొంచెంగా ఉంది. ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా. మునిచంద్ర, మల్లాయపల్లి, వంకపరి మాకంతా పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినాడు. ఇది మసాలా జాగాని పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. మొత్తం జాగంతా మసాలే.
అవును, శ్మశాన వాటిక ఆక్రమించుకుని మీరు గ్రామస్తులు ఏమి అడగలేదా? గ్రామస్తులు దాని తగిన వాళ్ళు ఉంటారు కదా నాయకులు మారిగా, వాళ్ళు ఏం చేయలేదు. నా పేరు కుమార్, మలాయిపల్లి. ఇక్కడ మశాన వాటికి జాగా ప్రతాప్ రెడ్డి అనే అతను ఆక్యుపై చేసినాడు. దీనికి చర్య తీసుకోవాలి గ్రామస్తులందరూ. అతను ఏమో బెదిరిస్తారు భయపడే అందరూ చల్లగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినాడు. దీన్ని ప్రభుత్వంలో చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మున్సిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారు. జంతువుల కొవ్వులు నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించింది. మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు మరియు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలు అరెస్ట్. చోరీకి గురైన 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం వెల్లడించిన తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.